భారతదేశంలోని మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాషం వెంకటేష్ తెలిపారు. స్వాతంత్ర్యోద్యమంలో విద్యార్థులను సమీకరించి స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అనే నినాదంతో పోరాటంలో ముందు నడిచిందని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం తెనాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ బాలికల హైస్కూల్ విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందించారు. హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం వద్ద ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అలపాటి కృష్ణ సందీప్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ముమ్మనేని భానుమతి శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, బందరపు యశ్వంత్, రఘువీర్ మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని విద్యార్థులు కేవలం వేడుకగా కాకుండా ప్రతిజ్ఞ దినోత్సవంగా భావించాలని ముప్పాళ్ల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఆదిన కోట్లు, గండికోట రవి, ఉపాధ్యక్షుడు తనీష్, ఫిలిప్, కౌశిక్, బండి చింటూ, నియోజకవర్గ నాయకులు నాగబాబు, షమంత్, భాజీ, రాకేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ బ్లడ్ డొనేషన్ ఇచ్చారు కదా, ఈ బ్లడ్ తీసుకున్న ప్యాకెట్ మళ్ళీ ఎవరు తీసుకుంటారు? అక్కడ రిసీవర్ ఎవరు తెలియదు కదా మనకెవరో. తీసుకునే వ్యక్తి కులం తెలియదు, మతం తెలియదు, ఏమన్నా తెలుస్తుందా మనకి? ఏ ఊరు అతనో తెలియదు, మన ఊరి వాడే రిసీవ్ చేసుకుంటాడో లేదో తెలియదు. అవునా? ఇది ఒకటి. అట్లాగే పుస్తకం ఉందా? ఈ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏ కులము, ఏ ప్రాంతం అట్లా ఏమైనా ఉందా? దీనికి ఏమి లేవు. అంటే విద్యాదానం, రక్తదానానికి కుల, మత, ప్రాంత ఏ భేదాలు లేవు. ఇది గొప్ప విషయంలా అనిపిస్తుంది నాకు. మనం ఒక మనిషికి రక్తం ఇవ్వడం అనేది గొప్ప విషయం తెలుసా? ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడినట్టే. అసలు అట్లా ఎక్కడో మనకి ఇదివరకు బ్లడ్ అంత ఈజీగా దొరికేది కాదు. తెనాల్లో బ్లడ్ బ్యాంక్ లేక చాలా ఇబ్బంది పడుతున్న టైంలో మన ముమ్మనేని భానుమతి మేడం గారు చాలా కష్టపడి రెడ్ క్రాస్ తరఫు నుంచి ఆ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరైనా చూసారా? పిల్లల్ని తీసుకొచ్చిన అంటే ఈ టీచర్స్కి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన పిల్లలకి ఎప్పుడు పుస్తకాల్లో ఉండే మ్యాటర్ చెప్పడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మన పుస్తకాల్లో 15 లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ ఒకటే 10 సార్లు రివిజన్ చేపిస్తాం. దట్ ఈస్ ఫైన్. అది ఎలాగో అకాడమిక్ కల్చర్. విద్యా, వినయం, వ్యక్తిత్వం ఉంటే విజయం వరిస్తుంది. ఇంతే. బాగా చదవాలి, బాగా టైంను ఉపయోగించుకోవాలి, చిన్నది పెద్దది తెలుసుకోవడానికి ఉత్సాహంతో ఉండాలి. ఎప్పుడు అయ్యా నాయన బాబా అట్లా ఉండకూడదు. నిరాసక్తతో, నిర్లిప్తతో ఉండకూడదు. మన హెల్త్ బాగోపోయినా కాసేపు అడ్జస్ట్ అయిపోయి తర్వాత మళ్ళీ కొత్త విషయంలో నేర్చుకోవడంలో ఎంతూజియాస్టిక్గా ఉండాలి. అఖిల భారత విద్యార్థి సమైక్య విద్యార్థులకు తోడుగా కేవలం చదువు సమస్యలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను తెలుసుకొని అవి మార్పు చెందేదానికి కూడా ఏఐఎస్ఎఫ్ దోహదపడతా ఉంది. ప్రతి సమస్య మీద మేము ఫైట్ చేస్తానే ఉన్నాం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆ సమస్యల్ని 90% వరకు పరిష్కారం అయ్యే వరకు ఏఐఎస్ఎఫ్ జెండా అక్కడ ఎగరేసి ఆ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెడ్ క్రాస్ చైర్మన్ భానుమతి గారికి, నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఏఎస్ఎఫ్ ఫెడరేషన్ మెంబర్స్కి ధన్యవాదాలు. సో ఇవాళ ఈ 90వ ఆవిర్భావోత్సవ దినోత్సవ సందర్భంగా వీళ్ళు చేసే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చాలా ఇట్స్ వెరీ గుడ్. సో ఇట్లానే ప్రజల సమస్యల మీద వీళ్ళు పోరాడే ప్రతి దాని మీద ఈ ఏఎస్ఎఫ్ మెంబర్స్కి